వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. అకాల వర్షానికి వరి ధాన్యం మొత్తం కూడా నీటిపాలైపోయింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసులు తడిసి ముద్దయ్యాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్, మంచిర్యాల జిల్లాల్లో పలు చోట్ల వరదలో ధాన్యం కొట్టుకుపోయింది. రోడ్లపై ఆరబోసినటువంటి ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు నీటిపాలు కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పలు ప్రాంతాల్లో అన్నదాతలు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఉమ్మడి జిల్లాలో రైతుల కష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా నీటిపాలైంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు మంచిర్యాల జిల్లాలోని సారంగపల్లి వద్ద ఉన్నాం. ఇక్కడ కొనుగోలు సెంటర్ వద్ద చూసుకున్నట్లయితే పూర్తిగా నీళ్లలో ధాన్యం తడిసి ముద్దైన పరిస్థితి. కొన్ని చోట్ల పూర్తిగా తడిసిపోయాయి. వాటిని తిప్పి ఆరబోస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటివరకు ఈ సెంటర్లో 60 నుంచి 70% కొనుగోళ్లు పూర్తయ్యాయి. 30% మాత్రం ఇంకా కొనుగోళ్లు 30-40% ఉన్నట్టుగానైతే అధికారులు చెప్తున్నారు. అయితే మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 320 కొనుగోలు కేంద్రాల్లో 103 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికీ కొనుగోలు పూర్తయ్యాయి. 217 కొనుగోలు కేంద్రాల్లో ఇంకా కొనుగోళ్లు జరగాల్సి ఉంది. అయితే అకాల వర్షం వచ్చిన నేపథ్యంలో ఏదైతే అక్కడ కళ్ళాల్లో కావచ్చు, ఇక్కడ ఆరబోసిన ధాన్యం లేకపోతే వరి కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా తడిసి ముద్దవుతున్నాయి. కొన్ని చోట్ల వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన పరిస్థితి. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి, చెప్పండి, ఏంటి పరిస్థితి, ఏమవుతుంది? ఇవాళ 40 క్వింటల్కి 10 కిలోల చొప్పున రైస్ మిల్లర్లు కట్ చేయడం జరుగుతుంది. ఇక్కడనేమో 40 కిలోల బ్యాగును 42 కిలోలుగా తీసుకొని అక్కడ పోయినాక ఆ రైస్ మిల్లర్లు మళ్ళీ 2 కిలోలు కట్ చేయడం వల్ల ఒక క్వింటల్కు దాదాపు 10 కిలోలు రైతు నష్టపోతూ ఉన్నాడు. అట్లా చేయొద్దని జిల్లా యంత్రాంగం చెప్తుంది కదా, మీరు రాతపూర్వకంగా ఎవరికైనా ఫిర్యాదు చేశారు? అంటే మామూలుగా ఇక్కడ 2 కిలోలు కట్ చేస్తున్నాం అని చెప్పడం, అక్కడ పోయినాక రైస్ మిల్లర్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతు ఎంత తొందరగా లిఫ్ట్ అయితే అంత మంచిగా ఉందని చెప్పేసి, నష్టమో లాభమో ఏదో జరిగిందని చెప్పేసి ఆ విధంగా ఈ మనం ఇట్లా ఆఫీసర్ల పొండి తిరుగుడు ఇదంతా మనతో కాదు. ఇప్పటికే నెలల తరబడి ఇలా ఈ వడ్లు ఇక్కడ ఉన్నాయి, 1 రోజు 2 రోజులు కాదు అని చెప్పేసి మేము పెద్దగా అధికారుల గురించి మేము ఆలోచన చేయలేదండి. ఎన్ని రోజులు అవుతుందండి ఇక్కడ వారి? దాదాపుగా ఇక్కడికి నెల రోజుల పైన అవుతుంది దాదాపుగా. అయితే మేము అనుకునేది ఒకటి ఏంటంటే, ఇది చెరువు శిఖము, ఇది రేగడి నేల, ఇది డౌన్లో ఉంటుంది. ఏ వాటర్ చిన్న చుక్క పడ్డా కూడా నీరు ఇట్లా మీరు చూస్తున్నారు కదా నిలిచే ఉంటుంది. ఇప్పుడు రైతులంతా కూడా ఇక్కడ నుంచి ఇంకో కుప్ప ఖాళీ కాగానే ఆ ప్లేస్కు షిఫ్ట్ చేసుకోవడం, ఇది అదనపు భారం మా మీద పడుతుంది. మరి వర్షం పడ్డప్పుడు అయితే చూస్తున్నారు మొత్తం నానిపోతుంది, ఏ చిన్న చినుకు కూడా ఇంకడం లేదు. మళ్ళీ ఈ ధాన్యాన్ని తీసుకొని రోడ్డు మీద పోసుకొని లారీలోకి ఎక్కించుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. హమాలి ఖర్చు అని ఇప్పుడు మేము ట్రాక్టర్ ఇక్కడ నుంచి పెట్టుకొని రోడ్డు దాకా మళ్ళీ బస్తాలను చెరగొట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఇట్లా అయినట్టయితే, లేని పక్షంలో అక్కడ రోడ్డు మీదకి వడ్లను చెరగొట్టుకొని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. లారీ రాదు లోపలికి లారీ రాదండి. లారీ వచ్చినట్టయితే దిగబడుతుంది. స్టార్టింగ్ వర్షం రాకముందు ఒకసారి వచ్చింది, తర్వాత 2వ రోజు నాడు వర్షం పడ్డ తర్వాత ఆటోమేటిక్గా లారీ దిగబడ్డది. అప్పుడు ట్రాక్టర్ పెట్టేసి మళ్ళీ అందులోకి బస్తాలు లిఫ్ట్ చేసి అలా వేసుకొని మళ్ళీ రోడ్డు మీద తీసుకొని ఇట్లా బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి మేము కోరుకునేది ఒకటే, ఈ సెంటర్ని ఈ ప్లేస్ నుంచి వేరే ఏదైనా ప్లేస్ లేకపోతే, గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే రైతు దగ్గర కౌలుకు తీసుకొని అయినా కూడా నడిపించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఈ కష్టాలు సంవత్సరాల తరబడి ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒకటి ఇదే కోరుకుంటున్నామండి. ఈ 6 ఎకరాల వరేస్తే సగం వడ్లు వెళ్ళినాయి, ఇంకా సగం వడ్లు కాటకున్నాయి, తడిసినాయి ఆల్రెడీ. ఏంటి మరి టార్పాలిన్లు ఇవ్వలేదా? ఎట్లా టార్పాలిన్లు ఇయ్యారండి, మన సొంతంగా మన రైతుల దగ్గర మన యొక్క తాటపత్రులు వేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. మరో రైతు చెప్పండి సార్, ఏంటి? మేము పోసి నెల రోజులు అవుతుంది సార్. ఇంత పోసి వడ్లు పోసిన కాంచెల్లి ఒక 15-20 లారీల దాకా పోయినాయి. మిగతా లారీలకు పోయేటట్టు ఉన్నాయి, కానీ అకాల వర్షం వల్ల తడిసి ముద్దయినాయి. రైతు నష్టపోయినాం సార్. ఇక తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎక్కువగా వరి ధాన్యం తడిసిపోయింది. అయితే జిల్లా యంత్రాంగం కొనుగోళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులు అయితే కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 99 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు జన్నారం మండల్, దస్తూరాబాద్ మండల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం ఏర్పడింది. కానీ కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఆగచాట్లు మాత్రం తప్పడం లేదు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రైతులు రోడ్డెక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆయా ప్రాంతాల్లో అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు సైతం కొనుగోలు కేంద్రాలకు వెళ్తుంటే రైతులు వారిని నిలదీస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులకు మాత్రం అకాల వర్షాలు తీరని నష్టాన్ని అయితే మిగిల్చాయని చెప్పవచ్చు.
కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ, మంచిర్యాల జిల్లా సారంగపల్లి నుంచి.